మన గ్రామాన్ని మనం శుభ్రం చేసుకుంటే మనందరి ఆరోగ్యం బాగుంటుంది. ఇదే ప్రభుత్వ లక్ష్యమని సంతనూతలపాడు శాసనసభ్యులు బిఎన్ విజయ్ కుమార్ అన్నారు. పంచాయతీరాజ్ శాఖ ఆధ్వర్యంలో స్థానిక మద్దిపాడు మండలం సీతారాంపురంలో నిర్వహించిన గ్రామ సభలో భాగంగా స్వచ్ఛ సంక్రాంతి వికసిత్ భారత్ జీరాంజీ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే బిఎన్ విజయ్ కుమార్. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే బిఎన్ విజయ్ కుమార్ వెంట ఎంపీడీఓ జ్యోతి, ఎంఆర్ఓ ఆదిలక్ష్మి, రాష్ట్ర పొగాకు సమాఖ్య చైర్మన్ మండవ జయంత్ బాబు, రాష్ట్ర టీడీపీ సెక్రటరీ అడకా స్వాములు, మండల పార్టీ అధ్యక్షులు ఉప్పుగుండూరు నాగేశ్వరరావు, గ్రామ సర్పంచ్ మండవ శివయ్య, మండల సెక్రటరీ మందపల్లి శ్రీనివాసరావు, మండవ గోపీచంద్, నందిగం కోటేశ్వరరావు, ఏపీఓ ధనుంజయ్, ఏపీఎం సుబ్బారావు మరియు మండల నాయకులు, అధికారులు పాల్గొన్నారు. ప్రీతమ శాసనసభ్యులు సంతనూతలపాడు వారు ఈరోజు సీతారాం గారు వారికి ప్రజలందరూ మన సర్పంచ్ పుష్పోత్సవంతో స్వాగతం ఉన్నారు. మేడం మండల జయంత్ బాబు గారిని గౌరవానికి ఆహ్వానిస్తూ ఉన్నాం. మేడం మేజర్గా అదేవిధంగా మెయిన్ ఏంటంటే లోకల్ పరిస్థితులను బట్టి వ్యవసాయ మంత్స్ ఆ వర్క్ ఉపాధి హామీ పథకం కింద పని ఆపమని క్లియర్గా గైడ్ చేస్తున్నారు. ఈ ఉపాధి హామీ పథకం ఓన్లీ మనం అనుకునేది ఈ మట్టితో తవ్వి అడుపోయటం ఇడిపోయటం అనే ఇది కొంత అపోహ ఉంది. మొన్ననే 5 కోట్లు ఎన్ఆర్జీఎస్లో సీసీ రోడ్లు సైట్ లైన్ చేయించాము. అది దగ్గర దాకా కంప్లీట్ అయినాయి. దాని తర్వాత ఈ మధ్య కాలంలో కూడా కొత్తగా 1.92 దగ్గర 2 కోట్ల రూపాయలు ఎన్ఆర్జీఎస్లో పెట్టాము. ఇవన్నీ కాకుండా అనేక గూగుల్ షెడ్లు ఇలాంటివన్నీ చాలా మందికి ఇచ్చాము. ఇది కూడా ఎన్ఆర్జీఎస్లో చేశాము. దాని తర్వాత కొత్తగా టీఎంఎఫ్లో కొత్తపల్లి, దాని తర్వాత వెల్లంపల్లి, దొడ్డవరంలో ఒక 2-2.5 కోట్ల రూపాయలు పెట్టి అభివృద్ధి చేయడానికి నేను ప్రయత్నిస్తాను. ఇంకా శాంక్షన్ కాలేదు కానీ అది కలెక్టర్ గారి దృష్టికి తీసుకుని వెళ్ళి అది కూడా ప్రయత్నిస్తూ ఉన్నాను. నేను ఎమ్మెల్యేగా ఇన్ఛార్జి ఉన్న టైంలోనే జరిగినది నాకు చాలా సంతోషంగా. ఇక్కడ ఉన్న సీసీ రోడ్డు సీతారాంపురంలో మంచి సీసీ రోడ్డు అయితే అప్పుడు కూడా 14 to 18 కూడా నందిపాడు ఇవన్నీ వేసాము. అప్పుడు ఎమ్మెల్యేలూరులో సీసీ రోడ్ అప్పుడు నేను ఎమ్మెల్యేగా ఉన్న మొదటిగా ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు వేసాము. సో ఇవన్నీ ఏంటంటే అనేక అభివృద్ధి పనులు నేను ఎమ్మెల్యేగా ఇన్ఛార్జ్ ఉన్నప్పుడు నాకు చాలా సంతోషకరమైన విషయం. అయినా కానీ రాబోయే కాలం ఇంకా అభివృద్ధి సంక్షేమ కార్యం ముందుకెళ్ళాలని మేము అందరూ ప్రయత్నిస్తామని సందర్భంగా తెలియజేస్తూ ఈ కొత్త ఎన్ఆర్జీఎస్ మార్పులతో ఇంకా అభివృద్ధి చెందాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఆరోగ్యమే మహాభాగ్యం అంటారు, కానీ ఆరోగ్యాన్ని నమ్మకంగా కాపాడే స్థానం ఎక్కడ? ఇది ఒంగోలులో మీకు దగ్గరగా మన వెంకటరమణ నర్సింగ్ హోమ్ ప్రైవేట్ లిమిటెడ్. కేరింగ్ యూర్ లైఫ్ 54 ఏళ్ల విశ్వాసంతో ఇది ఒక హాస్పిటల్ కాదు, ఇది ఒక విశ్వాసం. 3 తరాలుగా వేలాది కుటుంబాలను ఆరోగ్యంగా నిలిపిన ఆదరణ. మా నిపుణుల వైద్య బృందం మా దగ్గర అనుభవం కలిగిన బృందంలో అందించే సేవలు న్యూరో సర్జరీ, జనరల్ మెడిసిన్, డయాబెటీస్, పల్మనాలజిస్ట్, జనరల్ సర్జరీ, ఆప్థమాలజీ, యూరాలజీ, ఆర్థోపెడిక్, ఈఎన్టీ, పీడియాట్రిక్స్, డెంటల్ సర్జరీ, అనెస్థెషియాలజీ, గైనకాలజీ, కార్డియాలజీ, ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్. ఒంగోలులో ఆరోగ్యానికి ఒక కొత్త శకం ప్రారంభమవుతుంది. వెంకటరమణ ఐ హాస్పిటల్ ప్రారంభించబడింది. కంటి ఆరోగ్యానికి ప్రత్యేక పరిష్కారంగా ప్రభుత్వ ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగులు మరియు వారి కుటుంబ సభ్యుల కోసం ఈహెచ్ఎస్ ద్వారా వైద్యం, క్యాష్లెస్ సేవలు, మెడియాసిస్, స్టార్, జీహెచ్పీఎల్, ఆదిత్య బిర్లా, బజాజ్ అలియన్స్ మరియు ఇతర ప్రముఖ హెల్త్ స్కీమ్లు అందుబాటులో ఉన్నాయి. ఆరోగ్యశ్రీ, డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవా నిధి అందుబాటులో ఉన్నాయి. చిరునామా ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా, కర్నూలు రోడ్, ఒంగోలు. ఫోన్ నంబర్ 08592282623, సెల్ నంబర్ 9100679099.
ఐ హాస్పిటల్ నెంబర్ 9866484770. వెబ్సైట్ www.venkatramnanursing.com. ఫేస్బుక్ www.facebook.com/pkrnh. వెంకటరమణ నర్సింగ్ హోమ్, 3 తరాల విశ్వాసం, నూతనతతో కూడిన సేవ. మేము కేవలం చికిత్స చేయము, మేము శ్రద్ధ వహిస్తాం, పరిరక్షిస్తాం. సేవ చేయడం మాకు ధ్యేయం.